ఫ్యాక్టరీ యాక్ట్స్ ని పటిష్టంగా అమలు చేయకపోవటం వల్లే పాసమైలారంలోని సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగిందని విశాఖలో కార్మిక సంఘాల నేత సిహెచ్ నరసింహారావు అన్నారు. ఆంధ్ర తెలంగాణ ఫార్మా కంపెనీలు ప్రమాదకరంగా మారుతున్నాయని, నిబంధనల ఉల్లంఘనలు ఇందుకు కారణంగా భావిస్తున్నామన్నారు. ఫార్మా కంపెనీలు ఉన్న చోట ప్రత్యేకమైన హాస్పిటల్, ఫైర్ స్టేషన్ తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా ప్రమాదాలపై సిపిఎం నేత సిహెచ్ నరసింహారావు గారితో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఫార్మా కంపెనీస్లో నిత్యం జరుగుతున్న ప్రమాదాలు కార్మికుల పాలిట శాపాలుగా మారిపోతున్నాయి. కనీసం ఏమాత్రం నిబంధనలు అమలు చేయకపోవడం వల్లనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కార్మికులు అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ప్రస్తుతం సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదం చూస్తే కనుక ఎంతో బాధాకరం. పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరి పాసమైలారంలో జరిగిన ఘటనకి సంబంధించి ప్రస్తుతం నాతో సిపిఎం నేత సిహెచ్ నరసింహరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీస్లో ప్రమాదాలు చూస్తే గనక అత్యంత బాధాకరం. ఇటు ఆంధ్ర అవ్వచ్చు, అటు తెలంగాణ అవ్వచ్చు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్టీ ఆడిట్ చేయట్లేదని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు మనం సిగాచి కంపెనీలో జరిగిన ఘటనని కనుక చూసుకుంటే కనుక అసలు నిజంగానే చాలా బాధాకరం. మీ అనాలిసిస్ ప్రకారం అసలు ఏంటి సార్? ఫార్మా కంపెనీ గత 30 ఏళ్లలో 100 రెట్లు పెరిగింది. 5 కోట్ల యాన్యువల్ టర్నోవర్ నుంచి 5,000 కోట్ల నుంచి ఈరోజు 3 లక్షల కోట్ల స్థాయికి ఈరోజు ఆ పరిశ్రమ అభివృద్ధి అయింది. పరిశ్రమ అభివృద్ధి అవ్వడం మంచిదే, ఎవరు కాదనం. కానీ ఆ పరిశ్రమలో గతంలో ఉన్నటువంటి భద్రత కూడా లేకుండా ఈరోజు భద్రతా చర్యలన్నీ పూర్తిగా మృగ్యమైపోయినాయి. డబ్బులు వస్తే చాలు, వ్యాపారం జరిగితే చాలు అనేటువంటి పద్ధతిలో ఇటువంటి అత్యంత క్రిటికల్ పరిశ్రమ ఫార్మా రసాయనాల పరిశ్రమ అనేది అన్ని పరిశ్రమల్లో కూడా తీవ్రమైన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ రియాక్టర్లు ఉంటాయి. అవి పేలితే దానికి ఈ సిగాచిలో కానీ, అంతకుముందు అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి సినర్జీలో కానీ 100 మీటర్ల దూరం వెళ్ళి చెట్లుకి మనిషి యొక్క కండరాలన్నీ అక్కడ అంటుకున్నాయి. ఇక్కడ కూడా నిన్న కూడా జరిగింది. 20 మంది సిగాచిలో ప్రమాదంలో చనిపోయారు. మరో 30 మంది తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నారు. ఇందులో ఎంతమంది బ్రతుకుతారో తెలియదు. మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. భద్రతా చర్యలు అనేటువంటిది పూర్తిగా ఘోరంగా ఉన్నాయి. వీరికి ఉదాహరణకి ఈ కంపెనీకి ISO 45001-2018 సర్టిఫికేట్ కూడా ఉంది. అంటే ఇవి దొంగ సర్టిఫికేట్లు, డబ్బులు ఇచ్చి కొన్న సర్టిఫికేట్లు తప్ప నిజంగా ఇక్కడ భద్రత ఉన్నటువంటి సర్టిఫికేట్లు కాదు. రియాక్టర్స్ని భద్రత ప్రమాణాలు కానీ పాటిస్తే ఒక్క రియాక్టర్లో కూడా ప్రమాదం జరిగేదానికి అవకాశాలు లేవు. 2-3 స్టేజెస్ ఉంటాయి. అందుకని వాటన్నిటిలో ఒకదాన్ని బైపాస్ చేసి తొందరగా పూర్తి చేయాలని, తొందరగా లాభాలు రావాలని ఆతృతతోటి ఈరోజు యజమానులు పనిచేస్తున్నారు. ఇందులో అక్కడక్కడ మంచివాళ్ళు ఉన్నారు, భద్రతలు పాటించేవాళ్ళు ఉన్నారు. కానీ అత్యధిక ప్రమాదాలు ఈరోజు జరగడానికి కారణం ఏంటంటే కొంతమంది యజమానులు ఏమాత్రం భద్రతా ప్రమాణాలు అనేది పాటించకపోవడం. వీటన్నింటికి కారణం ఏమిటంటే ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి మేము ఎటువంటి ఇదివరకు ఇన్స్పెక్షన్ రాజ్ అనేది ఉండేది, ఇప్పుడు మేము ఇన్స్పెక్షన్లు ఎత్తేసాం, అందుకని మీ ఇష్టంగా వచ్చినట్టు పెట్టండి అని చెబుతున్నారు. ఇది జరిగేది. దానివల్ల వచ్చినటువంటి పర్యవసానాలు ఇటీవల మన రాష్ట్రంలో కూడా ఫ్యాక్టరీ చట్టాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో ఆయన 2016లో సవరించారు. మళ్ళీ ఇప్పుడు సవరించడం అనేటువంటి మొన్ననే ఈయన గత నెలలోనే సవరించడం అనేటువంటి జరిగింది. వీటి యొక్క పర్యవసానాలు ఏమిటనంటే ఇన్స్పెక్షన్ చేయడానికి లేదు. ఎవరో అధికారులు అలాగే అసలు అధికారులు నియమించడంలే. ఉన్నవాళ్ళకు కూడా ఢిల్లీ నుంచి అనుమతి రావాలి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయాలండి. నేను ఇలా ప్రమాదం జరుగుతుంది, ఈ రియాక్టర్ సరిగ్గా లేదని ఒక వర్కర్ నేను అక్కడ కంప్లైంట్ ఇస్తే నా వర్కర్ని నాకు ఫిర్యాదును పట్టించుకోక్కర్లా. గతంలో ఉండేది. యూనియన్ కానీ వర్కర్ కానీ ఫిర్యాదు చేస్తే వెంటనే దాని మీద స్పందించేదానికి ఫ్యాక్టరీ అధికారులు వెంటనే స్పందించేవాళ్ళు. యజమాని కూడా ఒకవేళ నిర్లక్ష్యం అనేటువంటి జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు, జైలు కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ఇండస్ట్రీస్ని ముఖ్యంగా నెలకొల్పేటప్పుడే ఇండస్ట్రీస్ రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అని, గ్రీన్ జోన్ ఇండస్ట్రీస్ అని కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్గా వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే రెడ్ జోన్ ఇండస్ట్రీస్ని ఆల్రెడీ గుర్తించి అక్కడ ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అన్న దాని మీద పర్టికులర్ నిబంధనలు అయితే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే సేఫ్టీ ఆడిట్స్ కానీ
ఇలాంటివన్నీ కూడా జరగాల్సి ఉంది. ఎక్కడ ఫార్మా కంపెనీనే కాదు, ఏ పరిశ్రమ అయినా కూడా. అసలు ఇప్పుడు ఫార్మా కంపెనీస్లోని ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు, రియాక్టర్స్ పేలిపోయి పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఏదైతే సేఫ్టీ ఆడిట్స్ మేము చేస్తున్నామో, అలాగే కమిటీస్ వేస్తున్నాం, కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి వాటిని మేము ఇంట్రాగేట్ చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు ప్రమాదాల మీద. కానీ ఆ తాలూకా రిపోర్ట్స్ బయటకు రావట్లేదు. సో రెడ్ జోన్ కంపెనీస్లో అసలు ఎలాంటి చట్టాలు అమలు చేయాలి, ఇక్కడ జరుగుతున్న ప్రమాదాల మీద సేఫ్టీ ఆడిట్స్ ఏ విధంగా ఉండాలి? ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఇటువంటి జోన్లో ఎలా చేయాలనేది ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా కూడా కొన్ని ప్రత్యేకంగా, ముఖ్యంగా భోపాల్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు రూపొందించడం జరిగింది. వాటిని ఎక్కడ అమలు చేయడంలా, అమలు చేయక్కర్లేదని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెబుతుంది. కేవలం సేఫ్టీ ఆడిట్ ఎప్పుడు మాట్లాడుతున్నారంటే ఇట్లా ప్రమాదాలు జరిగిన వెంటనే చెబుతున్నారు. అట్లాగే లేకపోతే ఏంటంటే కాంపన్సేషన్ ప్రకటిస్తున్నారు. ₹1,00,00,000 ప్రకటించారు. మనిషి వస్తాడా? మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మనుషులు రారు. అందుకని ఈరోజు ప్రభుత్వం వ్యవహరించేటువంటి పద్ధతిలోనే లోపం. ప్రభుత్వాన్ని ప్రధానమైన బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి భద్రతా చర్యలు లేకుండా చేయమని రాష్ట్రాలను ఆదేశిస్తున్నాయి. ఫ్యాక్టరీ చట్టాల మార్పులు చేస్తున్నాయి. లేబర్ కోడ్లు తీసుకొచ్చాయి. అందుకనే రేపు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెలో ఇది ఒక ముఖ్యమైన విషయం. జూలై 9 దేశవ్యాప్తమైన సమ్మె జరగబోతుంది. ఈ లోపే తెలంగాణ మేము కూడా మాట్లాడుకొని, ఇప్పుడే తెలంగాణ నాయకులు మాట్లాడారు. 2 రాష్ట్రాల్లో దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాం. ప్రాణాల కంటే ప్రధానమైన ఇంకేమీ లేవు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఈరోజు ఎటువంటి పని అయినా కూడా ఈరోజు కార్మిక సంఘాలందరూ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రివెంటివ్, ముందు జాగ్రత్తలు లేదు. అయిన తర్వాత ఉదాహరణకి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాయి ఫైర్ ఇంజన్లు? సికింద్రాబాద్ నుంచి 40 కిలోమీటర్ల నుంచి వచ్చాయి. తర్వాత రామచంద్రరావు ఇంకా దూరం నుంచి 45 కిలోమీటర్లు అక్కడ సేఫ్టీ వెహికల్స్ ఉంటాయి. ఆ రకంగా హైదరాబాద్ లాంటి దాంట్లో దిక్కులేదు. అట్లాగే ఇక్కడికి ఫార్మా, అనకాపల్లి, పరవాడ, అచ్యుతాపురం వెళ్ళాలంటే 2 గంటలు 3 గంటలు పడతాయి. ఆ విధంగా ఎటువంటి జాగ్రత్తలు లేవు. ఇప్పటికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. కనీసం వెంటనే తీసుకోవాల్సినటువంటి వైద్యం తీసుకునేదానికి అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్కో సూపర్ స్పెషాలిటీకో రావాలి, దగ్గరలో లేవు. సార్, అంటే ముఖ్యంగా ఇప్పుడు సిగాచి కంపెనీ ప్రమాదం చూసాం మనం. గతంలో మీరు చెప్పినట్లుగా సినర్జీస్ కానీ అనకాపల్లిలో కొన్ని ఫార్మా కంపెనీస్లో ప్రమాదాలు చూసాం. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో ఎవరైతే గాయపడతారో, వాళ్ళు క్షతగాత్రులు అవుతారో, వాళ్ళకి ప్రత్యేకమైన వైద్య చికిత్సలు అందించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ప్రత్యేకమైన హాస్పిటల్స్, ప్రత్యేకమైన వైద్యులు కూడా అందుబాటులో ఉండేది. కెమికల్ రియాక్షన్తో వాళ్ళు ఏదైనా గాయపడితే కనుక దానికి సపరేట్ వైద్య విధానం ఉంటుంది. అవి లేనప్పుడు కూడా ఇతర ప్రాంతాలకు వాళ్ళని తరలించే టైంలో కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు సిగాచిలో కూడా అట్లాంటి ప్రమాదం జరిగింది అనుకుంటున్నారు. అంటే మీ అనాలిసిస్ ప్రకారం అక్కడ ఏం జరిగింది? సిగాచిలో జరిగిన దాన్ని బర్న్ ట్యూమా అంటారు. మామూలు బర్న్స్ కాదు. అలాగే ప్రత్యేకమైన హాస్పిటల్ అంటే బర్న్స్ యూనిట్. దీనికి ప్రత్యేక స్టీల్ ప్లాంట్లో ఉండేది ఇదివరకు, ఇప్పుడు అక్కడ కూడా లేదు. అరిటాకుల మీద అరగంటకి మార్చి 60% బర్న్స్ అయినటువంటి వాళ్ళని కూడా కాపాడిన చరిత్ర ఉంది. అటువంటి చాలా ఎక్సలెంట్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే లేరు. హైదరాబాద్లో ఉన్న ఒక సిమెంట్ ఇండస్ట్రీలో, విజయవాడలో, అమరావతిలో జరిగితే 7 చనిపోయారు. 7 అల్ట్రా సిమెంట్లో 7 చనిపోతే ఆ బర్న్స్ యూనిటే లేదు అసలు. ఆ హాస్పిటల్ పెట్టారు అంతే. ఆంధ్ర హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ పెట్టారు. బర్న్స్ యూనిట్ లేదు, బర్న్స్ డాక్టర్స్ లేరు. అందుకని కేవలం ఏంటంటే మేము ఆ వైద్యం చేస్తున్నాం అనేది తప్ప దాంట్లో నిజంగా ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. అలాగే అయిన తర్వాత బర్న్స్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది తర్వాత చనిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. హాస్పిటల్స్ అనేది ప్రత్యేకంగా ప్రతి ఫార్మా యూనిట్ ఉన్న దగ్గర ఫైర్ స్టేషన్ ఉండాలి, ఫైర్ ఎక్విప్మెంట్ ఉండాలి, అక్కడ ఫైర్ సంబంధించినటువంటి. అలాగే ఎంత హైట్కైనా 60, 70, 80 మీటర్ల హైట్కి వెళ్ళేటువంటి ఉండాలి. మనకు ఉండే వెహికల్స్ అన్నీ కూడా 30-20 మీటర్స్కి హైట్కి వెళ్ళే ఉన్నాయి. అట్లాగే దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ ఉండాలి. అలాగే అన్నింటికంటే ముఖ్యమైన హాస్పిటల్ ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ మొత్తానికి కార్మిక సంఘాల నేతలు చెప్తున్న మాట ప్రకారం చూస్తే కనుక ఏదైతే వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఏ పరిశ్రమ నెలకొల్పినప్పుడు అయినా కూడా. అలాగే ప్రమాదరహిత వాతావరణం అక్కడ ఉంది అన్న భరోసా కార్మికులకి ఇవ్వగలగాలి. మరోవైపు అభివృద్ధి జరగాలి. అభివృద్ధికి మేము దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయము, కానీ అలాగే ప్రజాహితంగా అక్కడ అభివృద్ధి అనేది జరగాలి అనేది ఆకాంక్షిస్తున్నాం. సేఫ్టీ మెజర్స్ పాటించాలి, సేఫ్టీ ఆడిట్స్ జరగాలి పరిశ్రమల్లో. ముఖ్యంగా ఫార్మా
కంపెనీస్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్పితే ఇలాంటి ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయలేము అన్నది ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.